హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే నేను ఒక పెళ్ళికి వెళ్ళబోతున్నాను. సో గెట్ రెడీ విత్ మీ. ఈ కుర్తా అయితే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇప్పుడు సమ్మర్ సేల్ జరుగుతుంది కదా. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. 1000 రూపీస్ ఉంది యాక్చువల్గా అయితే, బట్ నాకు వచ్చేసి 351 రూపీస్కి అయితే వచ్చింది కుర్తా. నేనైతే చాలా మందికి రికమెండ్ చేస్తాను, చాలా బాగుంది. అండ్ నేను ఎలా రెడీ అవుతానో మీకు తెలుసు కదా. సింపుల్గా పాండ్స్ క్రీమ్ రాశాను, నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ అండ్ పైన వచ్చేసి పౌడర్ రాసుకున్నాను. ఇంకా హెయిర్ విషయానికి వస్తే మన సిగ్నేచర్ హెయిర్ స్టైల్ మీ అందరికీ తెలిసిందే. ప్రతిసారి నేను రౌండ్ స్టిక్కర్స్ పెడతాను కదా, ఈసారి కొత్తగా ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పేసి ఈ స్టిక్కర్స్ తీసుకున్నాను. ఇంతకు ఎలా ఉందో మీరే చెప్పండి. కనపడట్లేదు అంటారు, బహుశా ఏదన్నా పిక్లో కనపడిద్దేమో చూద్దాము. మొత్తానికైతే నా సిగ్నేచర్ హెయిర్ స్టైల్ అయితే వేసేసుకున్నాను, అంతా రెడీగా ఉన్నాను. ఏ కమ్మలు పెట్టుకుందామా అని కన్ఫ్యూజన్లో ఉంటే మా బాబాయ్ వీడియో కాల్ చేశారు. సో మా బాబాయ్ని అడిగాను ఏ కమ్మలు పెట్టుకోవాలని చెప్పేసి. ఏం పెట్టుకున్నానో మీరే చూడండి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, కాటుక. నాకు చాలా ఇష్టమైన పార్ట్, చాలా బాగుంటుంది కదా కాటుక పెడితే మాత్రం. అండ్ ఎప్పుడైనా కాటుక మిగిలితే నేను అలా జుట్టుకు రాసేస్తాను అనమాట. ఇదిగోండి, మొత్తానికైతే మా పిల్ల బ్యాచ్ కూడా రెడీగా ఉంది పెళ్ళికి రావడానికి. పెళ్ళికి వెళ్తే నేను మా చెల్లి సాయి ఇద్దరం కూడా వెయిట్ చేసేది దేనికి అంటే ఐస్ క్రీమ్ తినడం కోసం. వెళ్ళగానే మా చెల్లి ఐస్ క్రీమ్ అంటూ ఉంది. మొత్తానికి ఐస్ క్రీమ్ తిన్నది, నడవటానికి అయితే బద్ధకంగా ఉంది, అందుకే నడవలేకపోతుంది.